మీకు ఎట్లా నష్టమైంది అనుకుంటున్నారు? మాకు నష్టమని కాదు, తెలంగాణ ప్రజలకు తీవ్ర నష్టం వల్ల. కంప్లైంట్ చేస్తా అంటున్నారు కదా, దేనికి కంప్లైంట్ చేస్తాను అంటున్నామంటే, చాలా మంది అడిగితే అది రిజిస్ట్రేషన్ గానే కాలేదంటున్నారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఆమె మాకు ఈసీఐ నుంచి వచ్చిందని ఎన్నికల రిజిస్ట్రేషన్ కాపీని చూపించాల్సిన అవసరం ఉన్నది. కింద అసోసియేషన్ ఎందుకు పెట్టుకున్నావు, నీకు అక్కడ రిజిస్టర్ అయింది తెలంగాణ ప్రజా జాగృతి టీపీజే, వాళ్ళ అనుచర శ్రేణులే మనకు చెప్పారు. మాకు ఏదో జరుగుతుందని కాదు, మేము తెలంగాణ ప్రజల్లో ఉన్నాం, కవితను నమ్మేది లేదు. ఎందుకంటే మళ్ళా సిబిఐకి ఈడీకి కూడా మేము కంప్లైంట్ చేస్తున్నాం. ఆమె ఏదో కోర్టు తీర్పు ఇచ్చింది కానీ సిబిఐ తీర్పు ఇవ్వలే. ఆమె 1000 కోట్ల లిక్కర్ కుంభకోణంలో ఉంది. కేజ్రీవాల్ మన ఒక అతనితో చెప్పిండట, ఆమె అనేది ఎంటర్ కాకపోతే నేను మచ్చలేని మనిషిని, ఆమె వల్ల మేము 10,000 కోట్ల లిక్కర్ కుంభకోణంలో కోరుకుపోయినాం అని చెప్పారు. 10,000 ఇంట్లో రెంట్ కట్టలేని స్థితి నుంచి ఈ 10 సంవత్సరాల్లో 1000 కోట్ల రూపాయలు ఏ విధంగా సంపాదించింది అనేది ఆలోచించారు. మీరు టిఆర్ఎస్ అని పెట్టినప్పుడు బీఆర్ఎస్ నుంచి, అంటే ఇప్పుడున్న కేటీఆర్ హరీష్ వీళ్ళ దగ్గర నుంచి ఏమైనా కంప్లైంట్ చేశారా వాళ్ళు ఈసీకి? వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఎప్పుడు? ఇప్పుడు మనది రగన్న ఆ రోజు మీరు ఇంటర్వ్యూ చేసిన తర్వాత తెలంగాణ రక్షణ సమితి మీరు రిజిస్టర్ చేశారని అడిగారు. అవును, ఈసీఐకి మనం రిజిస్టర్ చేయడం జరిగిందన్న అని చెప్పినాం. తర్వాత ఇది అనుకోకుండా ఎవరేసారు ఏందో కానీ ఢిల్లీ హైకోర్టుకు పోయింది. కోర్టు దాకా పోయిందా? ఢిల్లీ హైకోర్టులో మనం గెలిచినాం. ఎవరేసారు పిటిషన్? ఎవరేసిందని తెలియదు, చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. అక్కడ మన ఉన్న అక్కడ అడ్వకేట్స్, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ మన పక్షాన్ని వాదించారు, అది గెలిచింది. ఒకవేళ నిజంగా మన తెలంగాణ రక్షణ సమితి అనే పదం అభ్యంతరం లేకపోతే ఆ రోజున కోర్టు కేసు ఉండేవాళ్ళు కాదు కదా. అవును అన్న, ఇప్పుడు మీరే పోతున్నారు? నేను తప్పనిసరిగా వేస్తామన్నా. ఆల్రెడీ మా టీం ఢిల్లీ కూడా బయలుదేరింది. ఓకే, అంటే మా బాధ ఏంటంటే, ఏమి తెలంగాణ రాష్ట్ర సేనని పెట్టినప్పుడు అర్థమైంది, రాక్షస సేనతో తెలంగాణ ప్రజల రక్తాన్ని పీడించడానికి ఏర్పడినటువంటి వచ్చినటువంటి దుర్మార్గురాలు. నువ్వు 10,000 రెంట్ కట్టలేదు, 12,000 ఇంటూ రెంట్ కట్టలేక దీన స్థితిలో ఉన్నప్పుడు అటువంటిది నువ్వు 150 కోట్ల రూపాయల ఇంద్రభవనం కట్టినవు, నీకు రిసార్ట్స్ ఉన్నాయి, 1000 కోట్ల రూపాయలు ఉన్నవి. దీని మీద కూడా ఈడీకి సిఐడి ఎంక్వైరీ చేయాలని ఈడీకి కూడా మేము ఢిల్లీలో కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. ఆమెను వదిలే ప్రసక్తి లేదు. కేవలం తెలంగాణ ప్రజల కోసం వచ్చేటట్లయితే అన్నా, నీకు 1600 మంది అమరులు కుటుంబాలు చనిపోయినప్పుడు నువ్వు అదే గవర్నమెంట్ లో ప్రశ్నించినవా? ఉద్యమకారులకు అన్యాయం జరిగినప్పుడు అదే గవర్నమెంట్ లో ప్రశ్నించినవా? నువ్వు అదే గవర్నమెంట్ లో ఎంపీగా చేసినవు, ఎమ్మెల్సీగా చేసినవు, 1000 కోట్లు సంపాదించుకున్నావు కాబట్టి బయటకు వచ్చినావు. మరి నీ సంపాదన ఎక్కడిది? ఎప్పుడైనా రగన్న ఒక వ్యాపారం చేస్తే ఒక సంవత్సరానికి 5 కోట్లు 10 కోట్లు అట్లీస్ట్ వేసుకుని ఒక 50 కోట్లు 100 కోట్లు, కానీ నీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి. మరి ఎంత అవినీతి చేప నువ్వు? నీలాంటి అవినీతి చేపను తెలంగాణ ప్రజలు నమ్మరు. నేను వచ్చేటప్పుడు అంటున్నారు, మాకు 2,500 ఇవ్వబట్టే మేము పోయినాము, అక్కడ ఏం లేదు, మా జాగృతిని మొత్తం మోసం చేసింది, తెలంగాణ ప్రజా జాగృతి అని పెడితే ఇట్లా చేసింది, ఆమె ఏం చేస్తుందా అర్థం లేదు. ఇప్పుడు ఈ టిఆర్ఎస్ ఆమెకి చెందుతుందా, అవుతుందా? టిఆర్ఎస్ అబ్రివేషన్స్ ఏమైనా యాడ్ చేసుకుంటే అయ్యే అవకాశం ఉందా? అబ్రివేషన్ యాడ్ చేస్తారా లేదా అక్కడ రిజిస్ట్రేషన్ అయిందా అని మేము ఢిల్లీ పోయేదాకా మాకు కూడా పూర్తి సమాచారం తెలియదన్నా. తెలిసినప్పుడు తప్పనిసరిగా మీకు తెలియజేస్తా. సో మీరు కోర్టుకి వెళ్ళి ఆపే ప్రయత్నం చేస్తారు? 100% అన్న. మరి మీది కూడా కాపీయే కదా, పింక్ కలర్ కాపీ అయినా, ఆమె మీది ఇంకోటి కాపీ చేసింది, ఏముంది అందులో? అన్న ఫస్ట్ పింక్ కాపీయే కదా మీది కూడా? కాదన్నా, ఇప్పుడు సిపిఐ సిపిఎం రెండు కూడా సేమ్ కలర్స్, గుర్తులు వేరు. ఎవరబ్బా ఇప్పుడు ఇది ఉద్యమకారులకు చిహ్నం, ఏది మన పింక్ కలర్, గ్రీన్ అనేది రైతులకు చిహ్నం. ఆ రోజు కూడా మీకు చెప్పడం జరిగింది, మేము ఎవరిని కాపీ కొట్టలే. ఆ రోజు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అదే కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆశలను, ఆశయాలను, ఆకాంక్షలను తొంగలో తొక్కి టీఆర్ఎస్ అనే పదం తెలంగాణ ప్రజల గుండె చప్పుల్లో ఉంటే తీసేసి బీఆర్ఎస్ గా మార్చిండు. కాబట్టి మన తెలంగాణ అనే పదం మనకు ఉండాలని నిజాయితీతో, నీతితో, స్వార్థం లేకుండా మనం పెట్టినటువంటి పార్టీ. మరి ఆ రోజు ఏమేమైంది? ఇప్పుడు ఏం పెట్టింది స్వార్థంతో. అందుకే అందరూ ఏం పెట్టారు, అది తెలంగాణ రాష్ట్ర సేన కాదు, రాక్షస సేన, జలగల్లెక్క పీడించడానికి మళ్ళా వచ్చింది, ఏమి నమ్మే పరిస్థితి లేదు అని తెలంగాణ ప్రజలు మేధావులు భావిస్తూ ఉన్నారు. సో మీరు ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? మీరు ఇవాళ ఏంటి ప్రోగ్రామ్ మీది? మేనిఫెస్టో. ఈ రోజు మన టిఆర్ఎస్ ది సూపర్ 6 మేనిఫెస్టో. ఇది సూపర్ 6 మేనిఫెస్టో. చాలా అద్భుతంగా, ఏ రాజకీయ మేధావి చేయని విధంగా అద్భుతమైన మేనిఫెస్టోని రూపొందించాం. నేను ఎందుకంటే తెలంగాణ భౌగోళిక సామాజిక స్థితిగతులు అవలంబించి 3 సంవత్సరాల తర్వాత మేనిఫెస్టోని విడుదల చేస్తున్నామంటే ఎంత జాగ్రత్తగా ఆచి తూచి
తెలంగాణ తలసరి ఆదాయం ఎంత, జాతీయ ఆదాయం ఎంత, మనకు వచ్చే రెవెన్యూ ఎంత, మనకు వచ్చే లోటు బడ్జెట్, ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుని. ఈ పార్టీ పేరుతో మీరు ఎలక్షన్ కి వెళ్ళి రేపడనా? ఈ పార్టీ పేరుతో మన స్థానిక సంస్థలకు పోయినామన్నా. ఓకే, మీకు సింబల్ రాలే? మనకి స్థానిక సంస్థలకు టెలిఫోన్ గుర్తొచ్చింది. అందరికి ఒకటే వచ్చిందా? వేరే వేరే గుర్తులు వచ్చినాయి. అంటే స్థానిక సర్పంచ్ ఎలక్షన్సా? మొన్న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకి వచ్చినాయి. అదే రోజు సింబల్ ఇచ్చారు. తర్వాత జనరల్ ఎలక్షన్ కి మనం వేరే సింబల్ తో పోటీ చేస్తామన్నా. ఓకే, మనది ఆంధ్రాలో రిజిస్టర్ అయింది. కామన్ సింబల్ అయితే లేదు ఇంకా మీకు? కామన్ సింబల్ వస్తుంది. కామన్ సింబల్ కి ఆల్రెడీ అప్లై చేసినాము. బహుశా మనకి కామన్ సింబల్ రిజిస్టర్డ్ అనేది టిఆర్ఎస్ డి అన్నది మన ఈసీఐ దగ్గర రిజిస్టర్డే, రాష్ట్ర ఎన్నికల కమిషన్ దగ్గర రిజిస్టర్డే. ఓకే, సో ఫస్ట్ మనం స్టేట్ ఎలక్షన్ కమిషన్ లో రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ మనము ఢిల్లీలో రిజిస్టర్ చేసినామన్నా. కాదు జనరల్ గా ప్రాసెస్ ఎట్లా? ప్రాసెస్ ఏంటంటే మనం ఫస్ట్ ఏమో ఢిల్లీలో రిజిస్టర్ చేసినాము, తర్వాత ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ లో రిజిస్టర్ చేసినాం. ఓకే, మన రిజిస్టర్డ్ పార్టీ. ఓకే, ఎందుకంటే మనకి రెండు ఉంటాయి. ఢిల్లీ ఎలక్షన్ ఈసీఐ ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ కాపీ ఉంటది, మళ్ళా తెలంగాణ ఎన్నికల కమిషన్ వచ్చిన ఈసీఐ ఆ కాపీ కూడా ఉంటది. ఓకే, రెండు ఉంటాయి. ఇప్పుడు ఆమె అసోసియేషన్ అని ఎందుకు పెట్టి ఉంటది? అసోసియేషన్ అంటే అర్థం కాదు, అనుబంధం. ఓకే, దేనికి అనుబంధం అంటే తెలంగాణ ప్రజా జాగృతికి అనుబంధం. అసోసియేషన్ మీన్స్ అనుబంధం. ఆమె కూడా వాళ్ళ ఫ్యామిలీ కుప్పగంతులు వేస్తుంటారు. ఇది ఒక కుప్పగంతుల నాటకం. ఈ రోజున నువ్వు ఇంత ఇప్పుడు నిజంగా నువ్వు తెలంగాణ ప్రజల పార్టీ ఏ ధైర్యం లేకపోతే అట్లా పార్టీ అనౌన్స్మెంట్ ఎట్లయితుంది? ఆమె ఖచ్చితంగా ఇది అవుతుందన్న దాంట్లోనే ఆమె చేసి ఒక్కటన్నా, ఆమె వెనకుండి నడిపించేదే కేసీఆర్. ఈ రోజు కాకపోయినా రేపైనా తెలుస్తుంది. కేసీఆర్ లేకుండా ఆమె పెట్టదు. కేసీఆర్ ప్రమేయం కదండి, అది కాదన్నా. ఇప్పుడు మన కుటుంబ సభ్యులు నలుగురు ఉన్నప్పుడు నలుగురు 4 విధాలు పోవాల్సి వచ్చి తిట్టుకుంటాము. ఎంతలో విలీనం చేస్తారు పార్టీని? షర్మిల చేయలేదా? నాకు తిరిగిలేదు, నేను సీఎం అయ్యేదాకా తెలంగాణ విడనంది, చేసింది కదా. అట్లా ఈమె కూడా తెలంగాణలో మరో షర్మిల కాబోతుంది. తప్పనిసరిగా ఇది గూడు పుటానీతో ఫ్యామిలీ ఒప్పందంతో ఏర్పడినటువంటి పార్టీ, ఖచ్చితంగా చెప్తున్నా. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. థ్యాంక్ యూ అన్న. సో ఇది టిఆర్ఎస్ డి పార్టీ అధినాయకుడు ఆయన నరాల సత్యనారాయణ గారి వర్షన్. సో ఇది టిఆర్ఎస్ నాది, మీది ఎట్లయితుంది, ఖచ్చితంగా మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తామని, ఢిల్లీకి వెళ్తాం, మేము ఆల్రెడీ ఒక టీంని పంపించినామని చెప్తున్నారు. ఆమె మాత్రం తెలంగాణ రాష్ట్ర సేన టిఆర్ఎస్ పేరుతో పార్టీ స్థాపించింది. సో తనకి కూడా ఇబ్బందులు ఎదురవునాయి. టిఆర్ఎస్ అనే పేరు తెలంగాణ రక్షణ సమితి అని పెట్టాలనుకున్నప్పుడు అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు ఆయన డి అనేది యాడ్ చేసిండు, డెమోక్రటిక్ అని యాడ్ చేశారు. మరి ఇప్పుడు ఆ పేరు టిఆర్ఎస్ అనేది ఖాళీగా ఉన్నప్పటికీ, ఎలక్షన్ కమిషన్ హోల్డ్ పెట్టినప్పటికీ, మరి సత్యనారాయణ గారికి అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు ఈసీ, మరి కవిత గారికి అభ్యంతరం వ్యక్తం చేయకుండా ఉంటుందా? ఆయనకు అభ్యంతరం వ్యక్తం చేసింది 2023లో, ఇప్పుడు 2026. మరి డిలే అయింది కాబట్టి, ఇంకో 3-4 సంవత్సరాలు అయింది కాబట్టి అవకాశం ఇస్తుందా ఎలక్షన్ కమిషన్? సో ఇవన్నీ కూడా టెక్నికల్ పాయింట్స్, లీగల్ పాయింట్స్. మరి ఎలక్షన్ కమిషన్ ఎట్లా రెస్పాండ్ అవుద్ది అన్నది చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.